అన్న ఎలా అనిపించింది పుష్ప ట్రైలర్? నిజంగా నాకు కొన్ని దాంట్లో కొన్ని లెక్కలు కొన్ని బొక్కలు అనిపించింది అన్న. సో నేను మీరు చూసుకోండి, స్టార్టింగ్లో ఒక పోస్టర్ 3 months ముందు ఒక పోస్టర్ రిలీజ్ చేశారన్న. సో అది సో దాని కొత్తగా ఏముంది అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. లైక్ 3 months ముందు అది ఆ ఫోటో రిలీజ్ చేయకుంటే ఈరోజు ఈ వీడియో అవసరం లేదనిపించింది. డైరెక్ట్ వీడియో రిలీజ్ చేస్తుంటే ఈరోజు వేరే రకంగా ఉండేది రెస్పాన్స్. సో నిజంగా మనకు అంత చెప్తున్నా సినిమా డైలాగ్స్ ఇవ్వకపోవడాలు కానీ, సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్న లారెన్స్ ఎక్కడో కాపీ కొట్టిన ఫీలింగ్ వచ్చింది, పోరగా. సో అది కూడా కాపీ అనిపించింది. లైక్ అంత మైమర్పించ లేకపోయినప్పుడు కూడా ఓకే నా ఫీలింగ్. నిజంగా నాకు అనిపించింది తన డెడికేషన్ బాగా అనిపించింది అన్న. తను ఆ రకం చేయటాలు చాలా బాగుంటుంది నిజంగా. ఓవరాల్గా చూసుకున్నా నైట్లో ఒక జాతర ఉంటుంది, జాతర మొత్తం హీరో మధ్యలో ఉండడం. సో అక్కడ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. మీరు చూసుకోండి, తను నడుచుకుని తన పాదాలు కూడా గాయాలు క్లియర్ కట్ చూపించారు, అది చాలా బాగా అనిపించింది. నిజంగా సుకుమార్ మేము అనుకున్న దానికన్నా కొద్దిగా ఒక మీటర్ తగ్గిన ఫీలింగ్ వచ్చింది. కానీ మేము అన్న చెప్తా డెడికేషన్ తప్ప మాకైతే టీజర్లు అంత ఏం నచ్చలేదు. టూ ఫ్రాంక్ చెప్పాలంటే అన్న డెడికేషన్, అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది.